పుదీనా గోల ఏంటనేది అర్థం కాకుండా ఉంది. ఆకులన్నీ అడి ఆకులు అయిపోయినాయి అన్నమాట. మంచిగా బలంగా పెరుగుతుంది. సరే ఎంత ఫ్రెష్గా ఉందో అమ్మ. అన్నమాట పోవే కాయల సైజు చూసారు అంటే అది మమ్మీ. అయ్యో ఇవి వాళ్ళ హార్వెస్ట్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో గార్డెనింగ్కి సంబంధించింది. తోట ప్రజెంట్ ఏమంటుంది, ఎలా ఉంది అనేది చూపిస్తూ కొంచెం హార్వెస్ట్ ఉందండి, చేసుకుందాము. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా షేర్ చేసుకుందాం. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అండి యాపిల్ చెట్టు ఏమంటుందో చూద్దాము. ఇది పూత పూసిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. అయితే పూతంతా ఇట్లా మాడిపోయింది. ఆకులన్నీ అడి ఆకులు అయిపోయినాయి అన్నమాట. అయితే మళ్ళీ కూడా ఇప్పుడు అక్కడొకటి మళ్ళీ పువ్వు వస్తుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది అన్నమాట. చూద్దాం, హోప్ఫుల్లీ ఒక్క కాయ, జస్ట్ ఒక్క కాయ. అది ఖడ్గ మూవీలో సంగీత కనుక ఒక్క ఛాన్స్ అన్నట్టు ఇక్కడ ఒక్క కాయ, జస్ట్ ఒక్క కాయ అన్న వస్తే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చారనమాట మొక్క. చూద్దాం ఏం చేస్తుందో. సో విషయానికి వస్తే ఇదిగోండి, అసలు ఈ నా టవర్ గార్డెన్ మొత్తం వేస్ట్ అయిపోద్దేమో అనిపిస్తుంది చూస్తుంటే. చూసారా, ఈ పుదీనా గోల ఏంటనేది అర్థం కాకుండా ఉంది. అండ్ మొత్తం తోట అంతా కూడా ఈ తెల్ల గల్జేరు అసలు మామూలుగా ఇసుకిచ్చట్లేదు. ఎటు ఇంకా తోటకూర అన్న కోసుకున్నాం ఇందులో వచ్చిన వరకు. ఇక కట్ చేస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది కానీ కట్ చేస్తున్నాను. ఇక్కడ మంచిగా తులసి మొక్క కూడా వచ్చిందండి ఈ పాకెట్లోనే. ఇదైతే తీయట్లేదు, ఉంచేస్తున్నాను. జస్ట్ ఈ టిప్స్ కట్ చేస్తున్నాను, మళ్ళీ చిగురు బాగా వస్తుందని. తులసి మొక్క ఏంటంటే మనం చక్కగా మాలది కూడా కట్టుకోవచ్చు కదా. సో టిప్స్ కట్ చేస్తున్నాను. గుబురుగా అసలు చూడండి పాకెట్లో ఎట్లా పెరిగిందో. నిజంగా భలే, నాకు కొన్ని భలే హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా అంత తోటకూర వచ్చేసిందండి. అంటే ఊడ్చిన మట్టి అది పోస్తూ ఉంటాం కదా. సో ఇట్లా పెద్ద తోటలు ఏముంటే అందులో పోసేస్తుంటాం కింద ఊడ్చింది. ఇదంతా తోటకూరే, ఇంకా తోటకూర మయం. ఇక్కడైతే చుక్కకూర ఉందండి. కానీ చుక్కకూరకి ఏంటంటే బాగా ఇక్కడ క్రౌడీగా అయిపోయి ఈ పిచ్చాకులు వచ్చినాయి కదా. సో మొత్తం అంతా ఇట్లా మిల్లీ బగ్స్ టైప్ వచ్చింది. చూడాలి ఇది ఎట్లా ఉంటుంది అనేది, మనం క్లీన్ చేసుకుని చూడాలి. ఇది యువతల పక్కకు ఉందన్నమాట, నేను కూడా గమనించుకోలేదు. దాంతో ఇది బాగా పెరిగిపోయింది కానండి ఇట్లా ఉందన్నమాట. వద్దాము, ఏం కాదులేండి, మంచిగా ఉప్పేసిన వాటర్లో గుంజేసుకొని వాడుకోవచ్చు. ఇలా చుక్కకూర ఎక్కువ వచ్చినప్పుడు అండి మీరు కావాలనుకుంటే కొంచెము ఉప్పేసుకుని మగ్గబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఏం పాడవదు, తర్వాత వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనమంతా ఆర్గానిక్ వేలో చేస్తున్నాము, ఏది కూడా వేస్ట్ చేయకూడదు కదండి. మనతో పాటు మనకి హెల్ప్ చేసే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం అనుకోండి. మనం కాకుండా కూడా ఎక్స్ట్రా ఉంటే చెప్తున్నా నేను, అట్లా చేసుకోవచ్చు అన్నమాట. అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఆకుకూర లేనప్పుడు, అప్పుడు వాడుకోవచ్చు. దీనికైతే మొత్తం బేబీ కట్ చేస్తాను ఇప్పుడు. ఇంకా ఇదిగోండి చాలా పని ఉంది. ఇవన్నీ తీసుకొని పాకెట్స్ అన్నీ మట్టి కదిలిచ్చి. యాక్చువల్గా అండి ఇప్పుడు మనకి ఏదైనా వీడ్ వస్తుంది కదా తోటలో, వాటి గ్రోత్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దీన్ని మనం మంచిగా ఫెర్టిలైజర్ కింద వాడుకోవచ్చు అనమాట. నాకు ఒకసారి పేరు గుర్తులేదండి, ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఒకళ్ళు సజెస్ట్ చేశారనమాట. ఇప్పుడు మనకి అక్కడ ఇంతకుముందు బాగా పొన్నగంటాకు వచ్చేది విపరీతంగా. సో సునీత గారు దాంతో ఇట్లా మీరు మంచిగా లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా చేసుకోవచ్చండి అని చెప్పి, దీన్ని చక్కగా బెల్లం వేసి కలిపేసండి. అలా మామూలుగా కలిపేసి పెట్టేస్తే అదే అదే ఏమంటారు ఫర్మెంట్ అయినట్టుగా అయిపోతుంది. దాన్ని మనం వాటర్లో కలుపుకొని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. గ్రోత్ ప్రమోటర్ లాగా పనిచేస్తాయి ఇవి. ఇంట్రెస్టింగ్ విషయం కదా. సో చూడండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను ఇవాళ అయితే చేయట్లేదు, చేసిన రోజుని చూపిస్తాను. ఇది రెక్టాంగిల్ టబ్లో చూసారా, చిన్న టబ్బే కానీ
2-3 మొక్కలే ఉన్నాయన్నమాట, అందుకని మంచిగా బలంగా పెరుగుతుంది. ఇప్పుడు కొంచెమే కోస్తున్నానండి, మొత్తం మనకేం అవసరం లేదు. సో ఎప్పుడప్పుడు ఫ్రెష్గా కోసుకుంటే సరిపోద్ది. ఇందులో కూడా వంగ మొక్క మొలిసింది చూసారా, దీన్ని తీసి ఎక్కడైనా పెడదాం. చుక్క కూరకైతే మనకి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, కొన్ని అట్లా 2-3 చోట్ల ఉంటే ఇంకా మనకి ఎత్తుక్కునే పని ఉండదు. ఇక్కడ నిమ్మ చెట్టు పెట్టానండి. సో దాంట్లో ఇదిగోండి, ఇదంతా తోటకూర విపరీతంగా వచ్చేసింది. అసలు మన మొక్క కనపట్లేదు అనమాట, నిమ్మ మొక్క అంత వచ్చింది. సో ఇదంతా ఇప్పుడైతే తీసేస్తున్నాను, ఎందుకంటే ఉన్న కాడ నుంచి అది మొక్క మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట. చూసారా పాపం మొక్కకి ఎండబడక పండిపోయినట్టు అయిపోయింది. ఇట్లాంటి వాటిలో అండి కావాలనుకుంటే కింద పెరిగే ఉంటాయి కదా కొత్తిమీర, అట్లా అవి మట్టికి వేసుకోవచ్చు, కానీ ఎక్కువ హైట్ పెరిగే అయితే పెంచకండి. సరే ఎంత ఫ్రెష్గా ఉందో. వాళ్ళ తోటకూర ఒక 4-5 ఇవ్వచ్చు, అంత ఉంది. వద్దు అనుకోవటం కాదు, మనం పెట్టుకోకుండానే అసలు మొత్తం తోట అంతా నాదే రాజ్యం అన్నట్టుగా ఉంది ఇటు పరిస్థితి. ఏంటివి ఇవి దోసకాయలు మొలిసినవి, హెల్తీగా పెరుగుతున్నాయి, సర్లే కదా అని ఉంచేసాను అట్లా. కానీ అవి ఏమవుతుందంటే మెయిన్ క్రాప్ నేను ఏవైతే మొక్కలు పెట్టానో వాటిని డిస్టర్బ్ చేస్తుంది. చూద్దాం, దానంతా పడి మొలిసినాయి కదా అన్నప్పుడైనా ఫలితం ఇస్తాయేమో చూద్దాము. ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయండి, కోసేద్దాము. అసలు మొత్తం అంతా పూత పింద, ఒక మొక్కకే మనకు ఒక 1/2 kg పైన కాయలు వస్తాయి. మంచిగా కాసినాయి, బాగుంది చూడండి, ఇంకా ఉన్నాయి. దీనికి లైట్గా ఇట్లా తొడెమ దగ్గర ముళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కొన్నిటికున్నాయి కొన్నిటికి లేవు. మరి ఇది విత్తనమే ఏంటో తెలియదు. మనం కోసేటప్పుడు కనపడవి, తర్వాత ముదిరిపోయి పండిపోయి అప్పుడు కనిపిస్తాయి. మీకు కూడా అంతే అవుతుందా? ఇవైతే మాత్రం నిజంగానేనండి, చాలామంది డిఫరెంట్గా రెసిపీలు షేర్ చేశారు. నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కామెంట్స్లో మామిడికాయ వేసి వండుకోవచ్చు అని చెప్పి ఎవరు మాధవి గారు చెప్పారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పారు. మామిడికాయ వేసి అయితే మాత్రం అమ్మ కూడా వండేది, కానీ అవి పొడి వంకాయలు, అంటే మన పర్పుల్ వంకాయలు ఉంటాయి కదండి, వాటితోటి వండేది అనమాట. చూద్దాం, ఇవి కూడా నేను వండలేదు, పురుగులు వేసుకునైనా వండుకోవచ్చు. మామిడికాయలు ఇంక ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి. చూసారా, ఇవి ఒక్క మొక్కవే, ఇవి ఇంక ఇక్కడ కూడా ఉంది. ఇవ్వండి 1/2 kg అన్నాను కానీ నేను 1/2 kg దాకా వచ్చినాయి. ఇవే ఎక్కువ ఉండిపోయినాయండి మన నల్ల ఈ గ్రీన్ వంకాయలు. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇవి పెట్టలేదు, నాకు ఎక్కువ పర్పుల్వే ఇష్టం. కాకపోతే ఈసారి ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, ఇవ్వండి ఇవి ఇంకొక 2 days ముందు కొయ్యాల్సింది నేను. కొంచెం కలర్ మరి డల్ అయినాయి, ముదరట్లేదు. కానీ అబ్బా మీకు ఎట్లా ఉందో కానండి వెదరు. ఇక్కడైతే మాత్రం మాకు తుఫాన్ అప్పుడు గాలి వస్తుంది చూడండి, పిచ్చి గాలి, అట్లా ఒకటే గాలి, వర్షం లేదు ఏం లేదు. అసలు గాలి వేస్తుంటే వర్షం ఏం పడుతుంది, వర్షాలు లేవు ఏం లేవు. ఊరికి ముందు అయితే వచ్చినాయి కానీ ఇప్పుడైతే వర్షాలు లేవు. ఇంక ఇదంతా చూసారా బీభత్సంగా పెరిగిపోయింది, ఇది మనకు అవసరం లేని ఇది. సో ఇట్లా హార్వెస్ట్ చేయంగానే ఇవన్నీ కొన్ని ఆకులు తీసేసేయండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో తీసిన ఆకుల్ని మళ్ళీ దాంట్లోనే తొట్టులోనే ఉంచొద్దులేండి, ఎందుకంటే కొంచెం మనకి మొక్కకి గాలి వెళ్తురు అట్లా పడాలి. సమ్మర్లో అంటే ఓకే, కానీ ఇప్పుడైతే అలా ఉంచొద్దు, తీసేసుకోండి. ఇవన్నీ ఒక దగ్గర వేసుకొని కలెక్ట్ చేసుకొని తీసేసుకోండి. ఇంకా ఈ మొక్కల్లో కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ బాగు చేసుకోవాలండి, తొట్లన్నీ చూసారు కదా, ఇదంతా అసలు ఖాళీ లేకోకుండా అసలు మెయిన్ మొక్క ఏంటో తెలవకోకుండా పెరిగిపోయినాయి పిచ్చి పిచ్చిగా. సో ఇవన్నీ సెట్ చేసుకోవాలి. మళ్ళీ సంవత్సరానికి కాకరకాయలకి ఇబ్బంది లేకోకుండా పండిపోయింది విత్తనానికి అని వదిలితే అవి పండిపోవటం, పగిలిపోవటం ఇట్లా వచ్చేసినాయండి. మనకి ఎక్కువ అసలు ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళు, ఇవి పేడలో కలిపేసేసి పిడక కొట్టేసేవారు అనమాట. అంటే అది మమ్మీ అయ్యో తెల్ల పురుగులు వచ్చినాయి ఇందులో, నువ్వు ఇక్కడ ఉండమ్మా తర్వాత చూద్దాం. సో ఇంతకుముందు అయితే అండి అట్లా పిడకల్లో వేసేసి నెక్స్ట్ సీజన్కి నిల్వ చేసుకునేవారు అనమాట.
అట్లా మనం విత్తనాలని మనమే సాధ్యమైనంత మట్టికి నిల్వ చేసుకోవాలి. స్పెషల్లీ బీర, సొర ఇట్లాంటివి అయితే మాత్రం మనవి వస్తాయి కదండి. స్టార్టింగ్లోనే ఇంతకుముందు అంటే నెలలో పెట్టేవాళ్ళు కనుక స్టార్టింగ్లోనే కాయ వదిలేసేవాళ్ళు బాగా బలంగా వస్తుందని చెప్పి. కానీ ఇప్పుడు మనకేంటంటే మిద్దె తోటలో స్టార్టింగ్ది కనుక కాయ వదిలామనుకోండి, అదేమవుతుందంటే మొత్తం ఎనర్జీ అంతా దానికి డైవర్ట్ అయిపోయి కాపు మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది నేను పర్సనల్గా చూశాను. అందుకని మనకి ఇంకా కాపు అయిపోతుంది అనుకున్నప్పుడు లాస్ట్లో వదులుకోండి. ఇవి ఎందుకన్నా ఈసారి మరి దోమకాటు మూలంగానో ఏమో కాకరకాయలన్నీ ఇట్లా పాడైపోయినాయి పాపం. నేను ఇప్పటికైతే అండి ఈ సీజన్లో ఇంతవరకు నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయలేదు. ఇక మొదలు పెట్టాలి. ఇవ్వండి, ఇవి ఖాళీ తొట్టులో ఇలా వేసేసినా పర్లేదు. కానీ నాకు ఒకళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఈ సీజన్లో తీసుకునే ఈ సీజన్లో కంటే కాపుకి ఎఫెక్ట్ అవుతుందంట. నెక్స్ట్ సీజన్లో వాడుకుంటే కనీసం ఆ సీజన్ అంతా 2-3 మంత్స్ సీజన్కి సీడ్కి రెస్ట్ ఇవ్వాలంట. అప్పుడే మనకి గ్రోత్ బాగుంటుందంట. ఇది ఒక కలర్ వంకాయలండి. ఇవి మన అటు ఇటు కాకుండా ఉంటాయి, కానీ ముదరదు, గింజ పట్టదు తొందరగా, బాగుంటాయి. ఇది ఒక టైపు. సో ఇది పాపం లేవు అనుకుంటానే ప్రతిసారి వస్తున్నాయి కాయలు. కాకరకాయలు కూడా అండి ఇంకా ఒకటి విత్తనానికని వదిలాను, కానీ కొన్ని ఎందుకన్నా ఈసారి అన్నీ పాడైపోయినాయి. కాయలు కరెక్ట్గా లేవు. వాస్తవానికి చెప్పాలంటే నేనే 1-10 సార్లు అబ్బా అనుకున్నాను. అట్లా అయిపోయింది. ఇవి నేతి బీరకాయలు ఉన్నాయండి. అంటే ఎందుకన్నా మరి సైజు రావట్లే. ఈ పింద పడి చాలా రోజులు అయింది. కోసేస్తున్నాను. అంటే ఇప్పుడు వచ్చే కాయలు సైజు వస్తాయేమో చూద్దాము. ఇదైతే బాగానే పెరుగుతుంది. ఇంకా అట్లాంటివండి మనం చూసుకుంటూ ఉండాలి. మనకు డౌట్ వచ్చి ఇది ఏంటి పెరగట్లేదు అనుకున్నాయి కోసేసుకోవాలి పింద పడినాక. లేదంటే దాని టైంకి అది పెరిగిపోతుంది చక్కగా. అలసందలండి కొన్ని ఉన్నాయి. అంటే లేవు అనుకుంటానే అట్లా లేకపోవటం కాదు, మనకు దక్కట్లేదు అంతే. అసలు సగం పైన పంట ఉడతలు తినేస్తున్నాయి. బంతిపూల దండ తగిలించండి అని చెప్పి మన వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు. చూడాలండి, బంతిపూలు చాలా ఖరీదు ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. చూద్దాం, చూసి తీసుకొస్తా. 200 రూపాయలు ఏమో కేజీ చెప్తున్నారు. ఇవ్వండి ఇవన్నీ. మనం అటు పోవే, ఎటు పొమ్మంటే అటు పోవే. అసలు మన పిల్లలైనా ఇంకాస్త మాట వింటారు. ఇవి అసలేనో. ఇంతకుముందు అండి నేతి బీరకాయలు అంటే ఓన్లీ మనకి అందరికీ తెలిసే ఉంటుంది కదా, కార్తీక మాసం వస్తే మనకి కంపల్సరీ ఇది పచ్చడి అట్లా చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు మనకి 365 రోజులు కాస్తున్నాయి. మరి ఇవి హైబ్రిడ్ వెరైటీనో ఏమో కానీ బాగా ఎప్పుడు వస్తున్నాయి అన్నమాట. కాకపోతే సమ్మర్లో పింద నిలవలేదండి, ఉంది కానీ ఆ మొక్క పింద నిలవల. ఇప్పుడు బాగానే ఉన్నాయి. భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి తోటలో చూసేవి. కానీ ప్రతిదీ ఏదో ఒకటి చిన్నప్పటికి అన్నీ రిలేటబుల్ ఉంటాయి. అవన్నీ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ. ఇక్కడ చూసారా అండి, నాకు ఫస్ట్ టైం ఇట్లా అయింది. దగ్గరికి చూడండి. ఇది కొత్తిమీర ఎందుకనో మొత్తం అంతా అంటే మెయిన్ కాదు, 100% వాటరింగ్ ప్రాబ్లమే. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి తేమ ఉంది, కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఇక్కడ దాకా లైన్ పోసాం కదా, ఆ అవతల దాకా వెళ్ళిపోయినాయి అంటే ఫోర్స్ఫుల్గా వాటర్ పట్టబట్టే వెళ్ళినాయి. సో మనం అదన్నీ చూసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ చెట్లు వేసాం కదా, ఇవి ఇలా మొలిసి ప్రస్తుతం అయితే ఇట్లా ఉన్నాయి. ఇంకొకటి దోస మొక్కతోటి మెయిన్ ఒక ప్రాబ్లం ఉంటుందండి. బాగా ఫాస్ట్గా దీనికి పెస్ట్ వస్తుంది, నాకు నచ్చదు. అందుకే అలా వచ్చినాయి. మనము నీమ్ ఆయిల్ ఇవన్నీ రెగ్యులర్గా కొట్టట్లేదు అనుకుంటే సింపుల్ అండి, ఆ టిప్స్ కట్ చేసి తీసేయటమే. మనము ఆర్గానిక్ పద్ధతిలో వాటిని కంట్రోల్ చూద్దాంలే అనుకునే లోపల అది తోట మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలాంటివి టిప్స్ తీసేయటం బెస్ట్ అని నా ఉద్దేశం. మళ్ళీ అదే మంచిగా చిగురు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. చిక్కుడుకాయలు మాత్రం అండి నిజంగా హ్యాపీయెస్ట్ హార్వెస్ట్ అనమాట. ఇక్కడ ఒకసారికి వస్తే అక్కడ ఒకసారి అసలు మాకు వండుకోవటమే కాకుండా ఇచ్చే అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. అన్ని కాయలు వస్తున్నాయి, గుత్తులు ఇలా కాస్తాయి అనమాట. ఇవి గుత్తి అయిపోగానే అండి మనం అది మొత్తం అంతా కట్ చేసేసుకుంటూ ఉంటే ఏంటంటే నెక్స్ట్ టైంకి మొక్కకి శక్తి వస్తుంది అనమాట. అది ఇంక ఇవన్నీ చూసి కోసుకోవాలి. నేను కోసి చూపిస్తాను. లెంతీ అయిపోతుంది వీడియో ఆల్రెడీ. కుదిరినంత మట్టికి బంతి మొక్కలు
అక్కడొక తొట్లో పెట్టుకుంటూ ఉండాలి. పెస్ట్ని అది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. బంతి మొక్కలు తొందరగా అవి వాటికి పెస్ట్ ఉందంటే మన తోటలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండోది పువ్వులు, ఎల్లో కలర్ పువ్వులు ఉంటే ఏంటంటే మనకి తోటలో అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. బీస్ అవి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఇదిగోండి, స్పెషల్లీ వర్షాకాలంలో ఇది ఇక్కడ చూస్తున్నారా ఈ వంగ మొక్కలు. ఇక్కడ నేను పచ్చిమిర్చి పెట్టాను యాక్చువల్గా ఇటు సైడు. అసలు ఆ మొక్క ఎక్కడుందో కనపడుకోకుండా మొత్తం మూసేసినాయి అనమాట. ఇట్లా ఓవర్ క్రౌడెడ్గా ఉంచుకోవద్దు, తీసేసేయాలన్నమాట. నిర్మోహమాటంగా తీసేయాలి. సో ఇందులో ఏంటంటే మనకి పనికొచ్చే ఉంటాయి కొన్ని, ఇట్లా తోటకూరని ఇవన్నీ కొంచెం చూసుకొని నెమ్మదిగా, ఇప్పుడు ఈ హడావుడిలో నేను నెమ్మదిగా చూసుకుని తీసేసుకుని ఖాళీ చేసుకుని మట్టి కదిలించుకోవాలి ఎప్పటికప్పుడు. అది బేసిక్గా ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ నిమ్మకాయ మొక్క పెట్టినప్పుడు నేను అస్సలు ఊహించలేదన్నమాట. ఏది అంటే మనకి పాట్స్లో ఇన్ని కాయలు కాస్తాయా అనేది అస్సలు ఊహించలేదు. వాస్తవంగా నాకే ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. కుండీల్లో ఎంత బాగా కాస్తాయా, భలే కాస్తున్నాయి నాకే అనిపిస్తుంది. సో అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను అనమాట. ఆ కుండీల్లో ఎన్ని కాయలు వస్తాయిలే, మనం ఎందుకులే పెట్టడం అట్లా ఆలోచిస్తారేమో, అలా కాదు, పెట్టుకోండి కంపల్సరీ అని చెప్పేది. అందుకే నేను ఇదేంటంటే దీనికి ఈ మధ్య కొంచెం బలం సరిపోతున్నట్లేదు. సైజు కొంచెం చిన్నగా ఉండగానే ఇట్లా కలరు ఎల్లో కలర్లోకి వచ్చేసినాయి అనమాట. మేబీ దీనికి ఏం జరిగిందనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది కొంచెం చూస్తున్నారా, ఇవి ఇట్లా కుత్తులు అసలు రాలిపోతున్నాయి అన్నమాట. ఈ గాలికి కూడా ఒక రీజన్ అవ్వచ్చేమో. పిచ్చి గాలి అంటే బాబోయ్, మామూలు గాలి కాదు అసలు. ఒకసారి బండి మీద వెళ్తుంటే కూడా పడిపోతామేమో అనిపిస్తుంది అనమాట, అంత గాలి వేస్తుంది. అండ్ వాతావరణం కూడా అండి, అటు మనకి మధ్యాహ్నం ఏమో విపరీతమైన ఎండ, పొద్దున్నేమో చల్లగా ఉంటుంది. ఆ టెంపరేచర్ రీజన్స్ కూడా అవి ఉంటాయేమో అనిపిస్తుంది. కాయల సైజ్ చూసారు తగ్గిపోయింది, కానీ కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇంకా ఉంచినా కానీ వేస్ట్, మొక్క డ్యామేజ్ అవటం తప్పించి ఉపయోగం లేదు. కట్ సైడ్ కూడా ఉన్నాయి, నేను కోసుకుంటాను తర్వాత. ఈ మొక్క అండి మాకు ఇటు కింద ఎలివేషన్లో ఉంటుంది అనమాట. అంటే ఇటు సైడ్ ఉంటుంది కదా, కింద నుంచి ఉంటే దీని నుంచి కాయలు బయటకు ఎలాడుతూ కనిపిస్తాయి అనమాట. ఇవ్వండి ఈ కాయలన్నీ కింద నుంచి. అబ్బో, నా మాట కూడా ఏం పడదేమో అసలు. కింద నుంచి అడుగుతూ ఉంటారు ఎవరిని ఇంటికి వచ్చిన వాళ్ళు, ఏంటి అది నిమ్మ చెట్ట కుండీల్లో కాసినాయి అట్లా అని చెప్పి. నిజంగా కొన్నిసార్లు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇవ్వండి ఇంకా కొన్ని ఒక 10 కాయలు ఉన్నాయి, కానీ గ్యాప్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈసారి పెద్దగా పిందె నిలబడలేదు, ఇప్పుడే పోత వస్తుంది. మరి గాలికి రాలిపోతుందా ఏంటనేది అర్థం కావట్లేదు. మనం దాదాపుగా చూసారన్నీ ఒక 15 కాయల పైనే ఉన్నాయి. 15 ఏంటి, దాదాపు 17-18 కాయలు ఉన్నాయి. 3-4 సార్లు హార్వెస్ట్ నుంచి ఒక 50 కాయల పైన కోసుంటాం కదా. హ్యాపీ కదా మన తోటలో ఇట్లా కాస్తే. పెట్టుకోండి, మొక్క పెట్టకపోతే మాత్రం సీడ్లెస్ నిమ్మ కంపల్సరీ పెట్టుకోండి. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి, కొన్ని కోసుకుందాం. ఇదిగోండి, ఇది అసలు అయిపోయిందిలే అనుకున్న మొక్కకి మళ్ళీ కాస్తున్నాయి అన్నమాట. మనకి ఇప్పుడు పెట్టిన మొక్కలు వచ్చే లోపల ఇవి కొంచెం కొంచెం కాసేయి జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. మెయిన్ అసలు అవాయిడ్ చేయాల్సింది మార్కెట్లోంచి తెచ్చుకోవటం పచ్చిమిర్చి అండి. ఎక్కువ పెస్టిసైడ్ స్ప్రే చేసేది పచ్చిమిర్చికి. ఎందుకంటే వీటికి ఎక్కువ తెగులు లేదంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తాయి అన్నమాట. ఎక్కువ స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. మాకు వేసేవాళ్ళు కనుక నాకు తెలిసి ఐడియా ఉంది, ఎప్పుడు స్ప్రేయింగే వీటికి. ఇవి కొంచెం ఘాటు ఉండే మిర్చి అండి, అదేమో అదొక రకం ఇదొక రకం. ఇవి కూడా మొన్న కట్ చేసిన తర్వాత మళ్ళీ చెట్టు అయితే తిప్పుకుంది, మొక్క అయితే బాగుంది. ఇంకా ఈ పక్కన గోంగూర వేసుకున్నాం కదా, అవి కూడా మొలిసినాయండి. ఇవి పెరిగే లోపల మనకి పచ్చిమిర్చి కాపు అయిపోతుంది, ఇది తీసేయచ్చు. అప్పుడు లేదన్నా అది పక్కకుంటుంది కనుక ఇబ్బంది ఏమి ఉండదు అనుకోండి. మనం వీక్లీ కనుక ఎరువు వేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. గ్రో బ్యాగ్లో నేను లాస్ట్ టైం చూపించాను కదండి, బీరపాదు పెట్టాను, అది ఇటు ఎక్కుతుంది. ఇటు గోంగూర వేసుకున్నాం కదా, వాస్తవానికి అయితే అవి రెండే ఉండాలి. కానీ ఇక్కడ చూసారా మొత్తం తోటకూర వచ్చేసింది. ఇది నేను వేర్లతో సహా తీసేస్తున్నాను, కట్ చేయటం కాదు, తీసేస్తున్నానండి. సో జాగ్రత్తగా అంతా తీసేయాలి కనుక కొంచెం టైం పడుతుంది, నేను తీసేస్తాను. వచ్చావా, ఏం చేయడానికి వచ్చావు? తినొచ్చావా, తిన్నావా, ఫుడ్ తినొచ్చావా? పెట్టిందా ఆంటీ నీకు ఫుడ్ తిన్నావా?
ఇది పరిస్థితి. తీరిగ్గా కూర్చుని చేస్తూ ఉంటాను, టైం పడుతుంది. ఓన్యమ్మా అటు చూడు, హాయ్ చెప్పట్టు తిరుగు. నేను నేనేం అంటలే, ఓవర్ యాక్షన్లో కుదరలేదు. మళ్ళీ టుమ్ మొత్తం ఖాళీ చేస్తాను. ఈ బీరపాదు చూసారా పేలుగా వచ్చింది, ఆకులయ్యి పాపం గాలాడక. ఇప్పుడు దీనికి అటు తాడు కట్టేస్తే అటు సైడ్కి ఎక్కేస్తుంది. ఈ గోంగూర మొక్కలు కూడా అన్నీ పండిపోయినట్టు అయిపోయినాయి చూడండి. సో మొత్తం అన్నీ అయితే క్లియర్ చేస్తాను. ఇంకా ఒకసారి మట్టి కదిలించుకుంటే బాగానే వచ్చేస్తాయిలేండి. ఇంకా మన జంబో పాలకూరకు కూడా గుంటు కొట్టేసేద్దాం ఇవాళ. ఇదిగోండి మన పాలకూర కూడా చక్కగా వచ్చింది. చూసారా తోటకూర పోల్చడం, అందుకే పోల్చుతారేమో తోటకూర కాడలాగా వాడిపోయారని చెప్పి ఎవరైనా డల్ అయిపోతే. ఇది కోస అవ్వలేదు చూడండి ఎట్లయిపోయింది. చుక్కకూర కూడా దాంతోపాటే కోసాం కదా, ఇది మంచిగా ఉంది కానీ ఇది వాడిపోయింది. సో ఇవి వచ్చి మన ఆకుకూరలు. ఇంకా కూరగాయలు ఏం కోసామో చూద్దాము. ఇది ఆ టబ్లో కోసిన తోటకూర అండి. చూస్తున్నారా వంకాయలు దాదాపుగా 1/2 kg పైన ఉన్నాయి. ఇవి ఉన్నాయి, మళ్ళీ పచ్చిమిర్చి కూడా 100 గ్రాముల దాకా వచ్చినాయి. ఇవి నిమ్మకాయలు, కాకరకాయలు, నేతి బీరకాయలు, ఇవి వాళ్ళ హార్వెస్ట్. ఇవి చూసారండి కాపలా కాస్తున్నాయి ఇక్కడ. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. క్యాండీ వెళ్ళిపోదాం అమ్మ కిందకి, ఇంకా అయిపోయింది పని, పదా. చూడండి దొంగ బాగుంది, దొంగ ఇది దొంగి. ఓయ్ రుబ్బలే పాపం డిజ్జిగాడేమో పై. అసలు ఇటు చూడను కూడా చూడు, ఇటు చూడు, నా చేతిలో పప్పు ఉందిగా. పప్పు వద్దా నీకు? పప్పు కావాలా? అప్పు కావాలా? బిస్కెట్ కావాలా? బిస్కెట్. బోన్ కావాలా? కావాలి బోన్ కావాలా నీకు? ఏం కావాలమ్మా? చూసారు కదండి, కొన్ని మనం మిద్దె తోటలో ఏరిన పెట్టేటప్పుడు నమ్మము, కానీ పెట్టుకునే దానికి సరైన కేర్ తీసుకుంటే చక్కగా హార్వెస్ట్ అనేది బాగా వస్తుంది. సో నా సలహా అయితే ఏంటంటే అండి, మీకు ఏది అవసరం అయ్యే పెట్టుకోండి. ఊరికే ఆ వెరైటీ ఈ వెరైటీ అని ఇట్లా పెట్టుకోవద్దు. మీకు రోజువారీగా మీ ఇంట్లోకి ఏం తింటారో, బేసిక్ నీడ్ ఏంటనేది దాన్ని బట్టి ముందు పెట్టుకోండి. తర్వాత మీ ఇష్టం అది. మీకు వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు నచ్చిన విత్తనాలు పెట్టుకుని చక్కగా డిఫరెంట్ వెరైటీస్ని ఆస్వాదించవచ్చు. మరి ఈరోజు వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.